కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికి కొలువులు దక్కారని, గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నవారు యువతకు ఉద్యోగాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా మదిరలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగా మొదటి దశలో ఇప్పటికే 56,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 30,000 ఉద్యోగాలు భర్తీకి కసరత్తు చేస్తున్నామని తెలిపారు. రెండవ దశలో మల్టీనేషనల్ కంపెనీలకు రాష్ట్రంలో అవసరమైన వనరులు కల్పించి భారీగా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేలా చేస్తామన్నారు. మూడో దశలో రాజీవ్ యువ వికాస్ ద్వారా 9,000 కోట్లతో యువత తమకు నచ్చిన రంగంలో ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పించి వారికి అవసరమైన శిక్షణ ఇప్పిస్తామన్నారు. జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ జాబ్ మేళ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని భట్టి ఆకాంక్షించారు. జాబ్ మేళకు 55,287 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 100 కంపెనీలు 2,235 మందికి నియామక పత్రాలు అందజేశాయి. ఈరోజు చాలా మంది చదువు కోసం తల్లిదండ్రులు వాళ్ళ స్తోమత ఉన్నా లేకపోయినా కానీ డబ్బులు పోగేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పంపిస్తూ ఉన్నారు. చదువు అనేది చదువుతో పాటు కొంత సంస్కారాన్ని కూడా నేర్పుతుంది. చదువు అనేది చాలా మందికి మనలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంస్కారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా అందిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతోనే మన తల్లిదండ్రులు మనందరినీ చదివిస్తూ ఉంటారు. కేవలం పడిపోవటం, కాలేజీ పోవటం, ఒక విజ్ఞానం కోసం మాత్రమే మాకు ఉద్యోగ అవకాశాలు ఉందా లేకపోయినా పర్వాలేదు అనుకున్నటువంటి పరిస్థితి మన కుటుంబాలే కాదు. చదివించేది చాలా 90% నాకు తెలిసి చదివిస్తే ఏదో మంచి ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం వస్తే వాళ్ళు బతుకుతారు, మమ్మల్ని బతికిస్తారు. మాలాగానే పొలం పనులు పోయి లేదా కూలి పోయి బతకాల్సిన పరిస్థితి ఉండదు. మాకంటే మంచి భవిష్యత్తు ఉండాలని చదివిస్తాం. సో ఇప్పుడు మనం చదివించే చదువులన్నీ కూడా మారినటువంటి ప్రపంచీకరణలో ఆ ఉద్యోగాలు పొందడానికి పనికొచ్చే చదువులు అందుబాటులో లేకపోతే గ్రామీణ ప్రాంతాలను చదువుకుని వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆ టెక్నికల్ స్కిల్స్ లేకపోవటం వలన, ఇంగ్లీష్ మీడియం లేకపోవటం వలన ఈ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందలేకపోతాం. అటువంటి సంస్థల్లో వ్యవస్థల్లో మీరు ఉద్యోగాలు పొందడం కోసం ఈ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తాం. ఆ ఆలోచన చేసే మన చదువు అంతా సంస్కారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పొందడానికి పనికొచ్చేటట్టుగా ఉండాలని ఇవాళ అడ్వాన్స్ స్కిల్ సెంటర్స్ ఆర్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ITS ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా 65 సెంటర్లు వాళ్ళు అప్గ్రేడ్ చేసాం ITS సెంటర్. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 60 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 11,600 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసాం ఒకటేసారి. 11,600 కోట్ల రూపాయలని ఒకటే సంవత్సరంలో శాంక్షన్ చేసిన చరిత్ర ఎప్పుడు లేదు. ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్కూల్స్ లో మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం 12th క్లాస్ వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో చదివించే కార్యక్రమానికి పునాదులు వేసి ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను కూడా హై స్కూల్స్ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసి అన్ని హై స్కూల్స్ లో సాధ్యమైనంత మేరకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసి కొన్ని క్లస్టర్స్ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. మీ అందరూ నేను చెప్పేది ఒకటే, మనం ఏ రకంగా అయితే మన తల్లిదండ్రులు మనం చదివించి ముందుకు పంపించి నడిపించారో మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించడానికి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతూ, వాళ్ళందరూ కూడా ప్రపంచీకరణలో భాగంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి స్కూల్స్ అన్నింటిలో చేరటం కోసం ప్రోత్సహించి ఇటు ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ వాటన్నింటిలో వాళ్ళ మదర్లో ITS నిన్న నేను సిరిపురం
మదర్ మండలం శ్రీపురంలో కొత్తగా ITI సెంటర్ కూడా స్టార్ట్ చేశారు.